హాయ్ హలో నమస్తే అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. ఈరోజైతే ఒక రీసేల్ బిల్డింగ్తో మేము ముందుకు వచ్చానండి. అదేంటంటే G+1 అండి. 65 గజాలు మాత్రమేనండి. 68 గజాలండి. G+1 బిల్డింగ్ చూడండి, మీకు చూపిస్తున్నాను. ఇది ఫస్ట్ ఫ్లోర్ అండి. ఇది డబుల్ బెడ్రూము, హాలు, కిచెన్ అండి. చూసారు కదా, వాళ్ళు ఓన్గా కట్టుకున్నారండి. కట్టి ఒక 2 years అయ్యింది. అయితే వేరే ఊరు ట్రాన్స్ఫర్ అవ్వడం వల్ల సేల్స్ పెట్టారు. కొంచెం కార్ పార్కింగ్ లేదు ఫ్రెండ్స్, ఓన్లీ బండి పార్కింగ్ మాత్రమే ఉంది. ఒకవేళ మీకు కార్ పార్కింగ్ కావాలనుకుంటే కనుక వీడియో స్కిప్ చేసేయండి. మాకు బండి పార్కింగ్ ఓకే అనుకుంటే కనుక వీడియో మొత్తం పూర్తిగా చేసి కాల్ చేయండి. మీకు నచ్చితే తీసుకుందరు. ఓన్గా కట్టుకున్నారండి. రీజనబుల్ ప్రైస్ ఫ్రెండ్స్. చూసారు కదా, గజాలు తక్కువైనప్పటికీ కూడా లోపల ఖాళీ అనేది మనకి బాగా కనిపిస్తుంది కదా. చూసారు కదా, 68 గజాలు, 68, 65 అంతే. 68 గజాలు ఫ్రెండ్స్. కొంచెం బిల్డింగ్ అయితే అసలు మీరు చూడక్కర్లేదండి, వెంటనే కొనేసుకోవచ్చు మీరు. అంత బాగుందనమాట. పైన డబుల్ బెడ్రూము, హాలు, కిచెన్ అండి. కిందనేమో ఒక స్టోర్ రూము, ఒక బెడ్రూము, ఒక కిచెను. స్టోర్ రూమ్ అంటే అది కూడా పెద్దదే ఉందండి. స్టోర్ రూమ్ అంటే అది చిన్నదేమీ కాదు. దాన్ని కూడా మన బెడ్రూమ్ కింద కూడా వాడుకోవచ్చు. సో కాకపోతే స్టోర్ రూమ్ అని చెప్పారు వాళ్ళు, అందుకు మీకు అది నేను చెప్తున్నాను. అదొక రూము, ఇదొక రూమ్ అండి. 2 రూముల్లో 2 అటాచ్లు అయితే ఉన్నాయన్నమాట. సీలింగ్ వర్క్ చాలా బాగుంది. కబోర్డ్ వర్క్లు అయితే అవ్వలేదండి, అవి మనం చేయించుకోవాలి. బిల్డింగ్ అయితే బాగుంది ఫ్రెండ్స్. మీకు నచ్చితే కనుక వెంటనే పర్చేస్ చేసుకోండి. రీజనబుల్ ప్రైస్ అండి. నో కార్ పార్కింగ్ ఫ్రెండ్స్. ఈస్ట్ బేసిక్ బిల్డింగు, నో కార్ పార్కింగ్. చూసారు కదా బిల్డింగ్ ఎంత బాగుందో కదా. లొకేషన్ కూడా మంచి లొకేషన్ అని చెప్పొచ్చండి. రేట్ అయితే చాలా తక్కువ ఫ్రెండ్స్, లో బడ్జెట్ ఫ్రెండ్స్ ఇది. ఇది అవుట్లుక్ అండి, మీకు అవుట్లుక్ కూడా చూపిస్తున్నాను. పైన చూడండి, చుట్టూ కూడా గ్లాస్ వర్క్ అయితే మనకి చేసేసారండి. మనకి ఇంత వర్క్ అనేది కూడా లేదనమాట. బయట ఇది కామన్గా ఒక టాయిలెట్ అయితే ఇచ్చారు మనకి. పైన సామాన్లు స్టోర్ చేసుకోవడం ఒక మిద్ది. చుట్టూ కూడా మనకి గ్లాస్ వర్క్ కంప్లీట్ అయిపోయింది ఫ్రెండ్స్. పైన కూడా మీరు పిల్లర్స్ వేసి వదిలేశారు. మీకు కావాలనుకుంటే కనుక ఒక ఫ్లోర్ వేసుకోవచ్చు, ఇబ్బంది ఏం లేదు. చిన్న ఫ్యామిలీకి అయితే సరిపోతుంది ఫ్రెండ్స్. కింద రెంట్కి ఇచ్చుకున్న పైన మీరు ఉండొచ్చు అనమాట. ఇక్కడ దేవుడి గదండి ఇది. అంటే పైన డబుల్ బెడ్రూము, హాలు, కిచెను, ఒక దేవుని పెట్టుకునేందుకు ఒక అలమారి ఇచ్చారు కనుక చిన్న ఫ్యామిలీకి పైన సరిపోతుంది. కింద మీరు రెంట్కి ఇచ్చుకుంటే రెంట్ కూడా వస్తుంది. లేదు మొత్తం వాడుకోవచ్చు అంటే మీరే వాడుకోవచ్చు, ఇబ్బంది ఏం లేదు. మంచి హౌస్ ఫ్రెండ్స్, ఎవరు మిస్ అవ్వకండి. నచ్చితే కనుక వెంటనే పర్చేస్ చేసుకోండి. ఇదే ఫ్రెండ్స్ కిందన స్టోర్ రూమ్ అని చెప్పాను కదా నేను, ఇదన్నమాట. ఇదండి స్టోర్ రూమ్ అని చెప్పాను కదా. ఇది స్టోర్ రూమ్ అంటే వాళ్ళు ఏదో కొంచెం వర్క్ ఏదో పెట్టుకున్నారనమాట, చిన్నగా వచ్చింది కదా అది. కబోర్డ్ అయితే చూసారా, మొత్తం అటు ఆ గోడకి ఈ గోడకి కూడా కబోర్డ్ వచ్చేసింది. దీన్ని మనం స్టోర్ రూమ్ అనొచ్చు, లేదంటే కనుక మనం ఒక బెడ్రూమ్ చిన్న దివాన్ కాట్ ఏదైనా వేసుకుంటే ఒక బెడ్రూమ్ కింద కూడా వాడుకోవచ్చు. ఇది కిచెన్ అండి. చెప్పాను కదా కబోర్డ్ వర్క్లు చేయించుకోవాలని. కింద కూడా దేవుని పెట్టుకోవడానికి ఒక కబోర్డ్ అయితే మనకు ప్రొవైడ్ చేశారు. వాటి చూస్తున్నాను ఎలా ఉన్నాయని, వాటి కూడా చాలా బాగున్నాయండి.
లేదు కిచెన్లోంచి బెడ్రూమ్లోకి దారి ఏంటి అనుకుంటే కనుక ఆ స్టోర్ రూమ్లోంచి ఈ కిచెన్లోకి మనం డోర్ పెట్టుకోవచ్చు. దీనికి అటాచ్డ్ ఇచ్చారండి. చూసారు కదా, అవి హౌస్ మొత్తం మీరు ఒకసారి చెక్అవుట్ చేసుకోండి, అర్థమవుతుంది క్లియర్గా. ఓకేనా ఫ్రెండ్స్, నచ్చిందా హౌస్? అంటే కొంతమందికి ఇష్టం ఉండదు కిచెన్లోంచి బెడ్రూమ్లోకి ఏంటి దారి, అప్పుడు మనం ఆ స్టోర్ రూమ్లోంచి ఈ బెడ్రూమ్లోకి మనం దారి ఏర్పాటు చేసుకోవచ్చండి. ఒక డోర్ పెట్టుకుంటే కనుక ఎక్సలెంట్గా ఉంటుందన్నమాట.